నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రీసెంట్గా వైసీపీలో అసంతృప్తి రాగాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి ఉండేది, ఇప్పుడు రాష్ట్ర స్థాయి వంతుగా చేరింది. ఇప్పుడు అది కాస్త పీకే రాకతో మరింత కలవరం పెడుతోంది వైసీపీ పార్టీలో అని అంటున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అసంతృప్తి రాగం కాదండి, అది ఆహాకారం ఆర్తనాదాలు వినపడుతున్నాయి. నాయకులందరూ కూడా బోరుమని రోధిస్తున్నారు. రాగం అంటే కూని రాగంలాగా అంత సున్నితంగా ఏం లేదు, చాలా బిగ్గరగా విలపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన పరిపాలనలో చాలా మంచి పేరు తెచ్చుకుంటాడో, 2-3 టర్ములు ఆయనే ఉంటాడనేటువంటిది నమ్మారు ఆ నాయకులు కానీ వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ. అలాగే చాలామంది ప్రజలు కూడా ఇతను 2-3 దఫాలు ఉంటాడో, మంచి పేరు తెచ్చుకుంటాడో, మంచి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు అనుకున్నారు. అవన్నీ కూడా ఆయన జడగొట్టేసుకున్నాడు. అంటే బుద్ధి కర్మానుసారిని, ఇక వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా నడుస్తుంది బుద్ధి. ఆయన చెడగొట్టుకున్నాడు. ప్రత్యర్థి పార్టీలు వేధించడం సహజం, ప్రతీకార రాజకీయాలు ఉంటాయి, అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీనే కాకుండా ప్రజల్ని, చివరికి తన సొంత పార్టీ వాళ్ళని కూడా వేధించడం మొదలెట్టారు, ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఎవరికీ మంచి అనిపించుకోలేదు ఆయన ఏదో అనుకుంటున్నాడు ఏంటంటే, నేను ఏదో బటన్ నొక్కుతాను డబ్బులు వెళ్తున్నాయి కదా. డెఫినెట్గా వాళ్ళు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఈ వాలంటీర్ల ద్వారా వాళ్ళ పథకాలు కట్ చేస్తాడేమో భయంతో నోరెప్పట్లేదు. కానీ మీరు ఎంతనా పెట్టండి, ఎవరికన్నా సంతృప్తి ఉండదు, దానికి అంతు లేదు. అలాగే ఇప్పుడు వాలంటీర్లు కూడా రేపు మాపు సమ్మె అంటున్నారు. ఆల్రెడీ అంగన్వాడీ ఆశా వర్కర్లు దూరం అయిపోయారు. మీకు వాలంటీర్ల ద్వారా ఆయనకి ఏమన్నా మేలు జరిగిందనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ ఈ అంగన్వాడీల వల్ల వాళ్ళ వల్ల ఎక్కువ జరుగుతుంది. ఈ ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు, చెప్పుకోవడానికి ఒక్క మంచి పని లేనప్పుడు, ఆ ఎమ్మెల్యేలు కానీ కింద స్థాయి నాయకులు కానీ ప్రజలు ఎలా తిరగలుగుతారు? ఇప్పుడు పొద్దున్న తెల్లారులు ఇస్తే ఏ విధిలోకి వస్తారో ఆ రోడ్డు గోతుల మీద ఉంటుంది, ఏ పని జరగదు, వాళ్ళ చేతులు పెత్తనం ఉండదు, ఎవడన్నా వచ్చి ఇది మాకు చేసి పెట్టండి అంటే చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటి న్యూసెన్స్ కింద ఉన్నప్పుడు నాయకులు ఆటోమేటిక్గా అసంతృప్తి వస్తుంది. పైగా ఆదాయం వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి తగ్గట్టుగా రావాలని కోరుకుంటాడు కదా. కనీసం పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటాడు. పేరు ప్రతిష్టలు అలాగే రాలేదు, కొంచెం డబ్బులు ఆదాయం అన్నా ఉంటే పోనీ బ్యాలెన్స్ అవుద్ది అనుకోవచ్చు. అది లేదు, ఇది లేదు. పైగా ఊళ్ళో ఈ వాలంటీర్ల వల్ల ప్రజాప్రతినిధులు ఎవరికి వాల్యూ లేకుండా పోయింది. ఆ పార్టీలో ఎవడ పట్టించుకుంటలేదు.